Welcome. In yesterday class, we have solved the problems in relationship between the elastic constants. So, by using the relation between elastic constant, how we have to calculate the elastic constants. Okay, in yesterday class, we discussed about the problems on elastic constants. So, in today class, we have to find out the formulas for the bars of varying cross section and what is meant by superposition and problems on bars. So bars of varying cross section. So this is the example: A1, A2 and A3, L1, L2 and L3. So this is the bar. If a bar is made up of various portions of different cross sections, so ఇది బార్. సో ఈ బార్ వచ్చేసరికి ఏంటి, డిఫరెంట్ వేరియింగ్ క్రాస్ సెక్షన్స్. సో A1 ఏరియా అండ్ A2 ఏరియా అండ్ A3. సో A1 ఏరియా కంపేర్ టు A2, A1 is very large. So compared to A3, A2 is very large. A3 is a small area. So this is the different cross sections. Then the total elongation of the bar. So A1 area, A2 area, A3 area and L1 area similar to the length L1 and area related to the length L2 and A3 related to the length L3. So different cross sections and different lengths. So different cross sections, different lengths ఇచ్చినప్పుడు total elongation of a bar. So total elongation of a bar, how we have to find out? So that is sum of the elongations of the each portion consists of the bar length. సో టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ఏ బార్. సో ఈ బార్ యొక్క టోటల్ ఎలాంగేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని అంటే, సమ్ ఆఫ్ ది ఎలాంగేషన్స్ ఆన్ ఈచ్ పోర్షన్. సో ఈచ్ పోర్షన్ని కన్సిడర్ చేసి వాటి యొక్క టోటల్ సమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది బార్ లెంత్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఓన్లీ ఏరియాస్ లెన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఈ పోర్షన్ యొక్క ఏరియా కరస్పాండింగ్ టు దేర్ లెన్స్. సో ఇది వీటి యొక్క టోటల్ సమ్మే నథింగ్ బట్ టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్. సో ఫార్ములా వచ్చేసరికి ఎలా వచ్చిందో చూడండి. సో డెల్టా 1, సో సారీ డెల్టా ఎల్ దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 2 3 పోర్షన్స్ ఉన్నాయి. టోటల్ ఎలాంగేషన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎల్. సో ఎలాంగేషన్స్, సమ్ ఆఫ్ ది ఎలాంగేషన్స్ ఆన్ ఈచ్ పోర్షన్. సో ఎవ్రీ పోర్షన్లో ఉన్నటువంటి ఎలాంగేషన్ ప్లస్ దాని యొక్క లెంత్. సో వీటి యొక్క టోటల్ సమ్ దట్ ఈక్వల్ టు టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్ డెల్టా ఎల్ దట్ ఈక్వల్ టు డెల్టా L1. సో L1, L2, L3 L1 పోర్షన్లో ఉన్నటువంటి డెల్టా L1 అండ్ L2 నథింగ్ బట్ డెల్టా L2 అండ్ డెల్టా L3. సో general formula for the delta L is nothing but PL by AE. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు డెల్టా L1 కాబట్టి L1కి సిమిలర్గా PL1 by A1 E1 ప్లస్ PL2 by A2 E2 ప్లస్ PL3 by A3 E3. సో సేమ్ మెటీరియల్. సో ఈ బార్ మొత్తం సేమ్ మెటీరియల్ కనుక యూజ్ చేస్తే E1 E2 E3 వాల్యూ ఈజ్ సేమ్ దట్ ఈక్వల్ టు E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E3 దట్ ఈక్వల్ టు టోటల్ E. లెన్స్ కూడా సేమ్ అయితే, సో లెన్స్ ఆర్ సేమ్ లెన్స్, దెన్ L1 ఈక్వల్ టు L2 ఈక్వల్ టు L3 దట్ ఈక్వల్ టు టోటల్ L. డెల్టా ఎల్ ఈక్వల్ టు PL by E. సో ఈ వాల్యూస్ సేమ్, ఎల్ వాల్యూస్ సేమ్. అండ్ నెక్స్ట్ లోడ్, ఈ టోటల్ బార్ మీద ఉన్నటువంటి ఒకే ఒక లోడు నథింగ్ బట్ P. సో PL by Eని సపరేట్ చేస్తే 1 by A1 ప్లస్ 1 by A2 ప్లస్ 1 by A3. సో డెల్టా 1 ఈక్వల్ టు PL by E ఇంటూ 1 by A1 ప్లస్ 1 by A2 ప్లస్ 1 by A3. సో PL by E అనేది ప్రతి టర్మ్లో కామన్గా ఉంది. సో అందుకని PL by Eని సపరేట్ చేస్తే 1 by A1 ప్లస్ 1 by A2 ప్లస్ 1 by A3. ఇఫ్ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E3 ఈక్వల్ టు E, then
సో E1 వాల్యూ, E2 వాల్యూ, E3 వాల్యూ. సో సేమ్ యంగ్స్ మోడలస్ వచ్చేసరికి సేమ్ మెటీరియల్ అయితే యంగ్స్ మోడలస్ కూడా సేమ్గా ఉండిద్ది కాబట్టి సో E1, E2, E3 ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే సో Δ1 ఈక్వల్ టు P బై ఓన్లీ E ఇంటూ L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3. సో లెన్స్ వేరీ అవుతాయి అండ్ నెక్స్ట్ ఏరియాస్ కూడా వేరీ అవుతాయి. సో ఫర్ ఏ బార్ వేరింగ్ క్రాస్ సెక్షన్, సో total elongation of the bar formula is delta L equal to P/E into L1/A1 plus L2/A2 plus L3/A3. So this is the formula. So coming to the principle of superposition. So what is meant by principle of superposition? Principle of superposition states that when there are number of loads are acting together on a elastic member, the resultant strain will be the sum of the individual strains caused by ఈచ్ లోడ్ యాక్టింగ్ సపరేట్లీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సో కింద ఎగ్జాంపుల్ ఉంది. సో L1, L2, L3. సో L1 వచ్చేసరికి AB పోర్షన్ అండ్ L2 వచ్చేసరికి BC పోర్షన్ అండ్ L3 వచ్చేసరికి C2D పోర్షన్. సో A టు B, సో AB పోర్షన్ని కన్సిడర్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో 50 లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో 80 లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో B టు C పోర్షన్లో వచ్చేసరికి బి పోర్షన్ దగ్గర రైట్ వర్డ్స్ 80 కిలో న్యూటన్ అండ్ లెఫ్ట్ వర్డ్స్ సి దగ్గర 20 కిలో న్యూటన్. సో సిడి పోర్షన్ని కన్సిడర్ చేస్తే లెఫ్ట్ సైడ్ 20 కిలో న్యూటన్ అండ్ డి పోర్షన్ దగ్గర వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ 2 వర్డ్స్ లెఫ్ట్ 10 కిలో న్యూటన్. సో నెక్స్ట్ సో ఇలా ఒక మెంబర్ ఎలాస్టిక్ మెంబర్ మీద లోడ్స్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఏబిసిడి టోటల్గా ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే మొత్తం ఒక బార్ కింద కన్సిడర్ చేసుకున్నాము అని అంటే ఏబిసిడి అనే పోర్షన్లో ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి 3 లెన్స్ అనేవి ఉన్నాయి అండ్ 1, 2, 3, 4 లోడ్స్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి అని అంటే దేనికి దానికి సపరేట్ చేయాలి. సో దేనికి దానికి సపరేట్ అని అంటే ఏబి పోర్షన్లో లెన్స్, సో లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అండ్ రైట్ సైడ్ పాజిటివ్ కనుక అనుకుంటే సైన్స్కి రిలేటెడ్గా ఏబీ పోర్షన్లో వచ్చేసరికి 50 కిలో న్యూటన్, లెఫ్ట్ సైడ్ 50 కిలో న్యూటన్, రైట్ సైడ్ 50 కిలో న్యూటన్. సో దిస్ ఈజ్ పుల్ 50 కిలో న్యూటన్ లోడ్ వచ్చేసరికి ఏబీ పోర్షన్లో పుల్లింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో C2D, సో లాస్ట్ పోర్షన్ C2D వచ్చేసరికి ఏమో ఓన్లీ 10 కిలో న్యూటన్. సో 10 కిలో న్యూటన్ వచ్చేసరికి పుషింగ్. సో పుషింగ్ వచ్చేసరికి నథింగ్ బట్ పుల్లింగ్ అంటే టెన్షన్ అండ్ పుషింగ్ అంటే నథింగ్ బట్ కంప్రెషన్. సో 10 కిలో న్యూటన్స్. సో 10 కిలో న్యూటన్స్ వచ్చేసరికి 2 వర్డ్స్ ది సి పోర్షన్ ఒకటి ఉంది, 2 వర్డ్స్ ది డి పోర్షన్ ఒకటి ఉంది. సో ఏబి పోర్షన్కి వచ్చేసరికి ఏవే టు ది ఏ పోర్షన్ అండ్ ఏవే టు ది బి పోర్షన్. సో కమింగ్ టు ది బీసీ పోర్షన్, సో బీసీ పోర్షన్లోకి వచ్చేసరికి ఏమో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి 50 లోడ్ అని అంటే నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్, సో రైట్ సైడ్ పాజిటివ్ అని అనుకుంటే టోటల్గా హై లోడ్ అనేది ఎక్కడుంది 50 కిలో న్యూటన్, 80 కిలో న్యూటన్, 20 కిలో న్యూటన్, 10 కిలో న్యూటన్. సో 80 అనేది హైయెస్ట్ వాల్యూ. సో 80ని లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే సో రైట్ సైడ్, సో రైట్ సైడ్ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూ కాబట్టి 80 ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్, దట్ ఈక్వల్ టు 50, 20, 10 అన్నీ నెగిటివ్ వాల్యూస్. సో 50 + 20 + 10 నథింగ్ బట్ టోటల్ దట్ ఈక్వల్ టు 80. సో 80. సో బీసీ పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే ఏబి పోర్షన్ ఉంది. సో ఏబి పోర్షన్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ 50 నెగిటివ్, సో అంటే -50 అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి 80. సో రైట్ సైడ్ వచ్చేసరికి 80 అని అంటే +80 -50 నథింగ్ బట్ 30. సో బి వచ్చేసరికి నథింగ్ బట్ 30 కిలో న్యూటన్ విచ్ ఈజ్ ఎట్ ది బి పోర్షన్. సో కమింగ్ టు ది సి పోర్షన్, సో సి పోర్షన్లోకి వచ్చేసరికి -20 -10 అని అంటే రెండు లెఫ్ట్ సైడే ఉన్నాయి. సో -20 -10 అంటే నథింగ్ బట్ 30. సో రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ ది కంప్రెషన్. సో సి పోర్షన్ దగ్గర కూడా వచ్చేసరికి ఏంటి కంప్రెషన్ లోడ్ అనేది యాక్ట్ అయింది. సో ఇలా నెంబర్ ఆఫ్ లోడ్స్ అనేవి ఒక ఎలాస్టిక్ మెంబర్ మీద యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు
స్ట్రెయిన్ యొక్క రిజల్టెంట్ వచ్చేసరికి ఏంటి, ఇండివిజువల్ స్ట్రెయిన్స్ కెన్ బి కాజ్డ్ బై ఈచ్ లోడ్ యాక్టింగ్ సపరేట్లీ. సో ప్రతి పోర్షన్ ఇండివిజువల్గా ఏ పోర్షన్ మీద అయితే లోడ్స్ అనేవి యాక్ట్ అవుతున్నాయో సో ఆ లోడ్స్ని బట్టి స్ట్రెయిన్స్ అనేవి ఇండివిజువల్గా ఫామ్ అవుతున్నాయి. సో వాటి యొక్క సపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ స్టేట్స్ దట్ when there are number of loads are acting together on an elastic member, the resultant strain will be the sum of the individual strains caused by each load acting separately. So this is the definition for the principle of superposition. సో ఇది ఒక బార్, ఏదైనా బార్ కనుక ఇచ్చినప్పుడు సో ఆ బార్ యొక్క ఎలాంగేషన్ అనేది ఎంత ఉంది, సో వాటి నుంచి ఏమి కాన్స్టెంట్స్ ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలా. సో ఒక బార్ ఏదైనా ఒక స్టెప్పింగ్ బార్ అయినా కావచ్చు, యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ బార్ అనే అవ్వచ్చు. సో వాటన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లమ్స్ ఆన్ బార్స్. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రాబ్లం. సో ఫ్రమ్ ది ప్రాబ్లం figure is also given along with the problem. So a stepped copper bar is of diameter 10 mm in the middle portion of length 1 meter and at both ends it is of 12 mm in diameter. Each end position is 0.6 meters long if the axial pull throughout the bar is 20 kilonewton. Find the total elongation of the bar, take E as 120 GPa. సో మనకి ఇచ్చింది ఏంటి, స్టెప్డ్ కాపర్ బార్. సో మెటీరియల్ వచ్చేసరికి కాపర్ మెటీరియల్. సో డయామీటర్ 10 mm ఇన్ ది మిడిల్ పోర్షన్. సో 3 పోర్షన్స్ ఉన్నాయి. సో ఆ 3 పోర్షన్స్లో వచ్చేసరికి స్టెప్డ్ కాపర్ బార్ అన్నారు. సో ఆ స్టెప్డ్ కాపర్ బార్లో మిడిల్ పోర్షన్ వచ్చేసరికి 10 mm. సో నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ లెంత్. సో ఆ మిడిల్ పోర్షన్ యొక్క డయామీటర్ వచ్చేసరికి ఏమో 10 mm అయితే దాని యొక్క లెంత్ వచ్చేసరికి 1 మీటర్ అన్నాడు. అండ్ ఎట్ బోత్ ఎండ్స్ ఇట్ ఈజ్ ఆఫ్ 12 mm ఇన్ డయామీటర్. సో స్టెప్డ్ బార్ అన్నాడు కాబట్టి డి వాల్యూ వచ్చేసరికి ఏమో మిడిల్ పోర్షన్లో 10, బోత్ సైడ్స్ వచ్చేసరికి ఏమో 12 mm. సో అని అంటే 12 mm. సో దానికంటే 2 mm ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డి పోర్షన్ యొక్క ఏరియా కంటే కూడా మిడిల్ పోర్షన్లో ఉన్నటువంటి డి వాల్యూ కంటే కూడా బోత్ సైడ్స్లో ఉన్నటువంటి పోర్షన్ యొక్క డి వాల్యూస్ అనేవి ఎక్కువ కాబట్టి సో దిస్ ఈజ్ ది స్టెప్డ్ కాపర్ బార్. సో ఆ 12 mm డయామీటర్ యొక్క ఈచ్ పోర్షన్ వచ్చేసరికి నథింగ్ బట్ 0.6 mm. సో లెన్స్ డయామీటర్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ఇఫ్ ద యాక్సియల్ పుల్ త్రూ అవుట్ ది బార్ ఈస్ 20. సో ఇక్కడ మనం డ్రా చేసినటువంటి ఈ స్టెప్డ్ బార్ యొక్క లోడ్ వచ్చేసరికి ఎంత అన్నాడు, 20 kilonewton. సో దిస్ ఈజ్ ది యాక్సియల్ పుల్ త్రూ అవుట్ ది బార్. సో యాక్సియల్ పుల్. సో పుల్లింగ్ అని అంటే నథింగ్ బట్ టెన్షన్ కదా. సో ఆ టెన్షన్ వచ్చేసరికి 2 ఎవేది బార్. సో కాబట్టి 20 kilonewton వచ్చేసరికి టెన్షన్ కింద వచ్చేటట్టు ఆ లోడ్స్ అనేవి మనం మార్క్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది బార్. సో స్టెప్డ్ బార్. సో డయాగ్రాము క్వశ్చన్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. సో టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇచ్చాడు. సో ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 120 GPa. 120 GPa నథింగ్ బట్ గిగా పాస్కల్. సో టోటల్ ఎలాంగేషన్, జనరల్గా ఎలాంగేషన్ ఫర్ ది సింగిల్ బార్ నథింగ్ బట్ డెల్టా వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, PL/AE. సో PL/AE అనే ఫార్ములా. సో 1 2 3 పోర్షన్స్ అనేవి ఉన్నాయి. సో టోటల్ ఎలాంగేషన్ దట్ ఈక్వల్ టు డెల్టా ఎల్. సో టోటల్ ఎలాంగేషన్ ఈజ్ డెల్టా ఎల్ దట్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో ఫస్ట్ది L1 ఈక్వల్ టు 0.6 meters, L2 ఈక్వల్ టు 1.0 mm అండ్ L3 ఈక్వల్ టు 0.6 mm and D1 ఈక్వల్ టు 12 mm, D2 ఈక్వల్ టు 10 mm అండ్ D3 ఈక్వల్ టు 12 mm. సో D1 D2 D3 నుంచి ఏరియాస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఏరియాస్ వచ్చేసరికి సో డెల్టా ఎల్ అని అంటే యాక్చువల్లీ PL/AE. సో ఇక్కడ వచ్చేసరికి లెన్స్ వేరీ అవుతున్నాయి, ఏరియాస్ వేరీ అవుతున్నాయి. అంటే నథింగ్ బట్ డయామీటర్ వేరీ అయింది కాబట్టి ఏరియా కూడా వేరీ అవుతుంది. సో కాబట్టి PE. సో లోడ్స్ అనేవి కాన్స్టెంట్స్.
సో త్రూ అవుట్ ది బార్ మొత్తం సేమ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి పీ వాల్యూ సేమ్. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి త్రూ అవుట్ ది మెటీరియల్ ఈ వాల్యూ వచ్చేసరికి 120 అన్నాడు కాబట్టి పీ ఈ నార్మల్ కాన్స్టెంట్స్. సో వేరీ అవుతున్నాయి ఏంటి, L1 A1 అనేవి వేరీ అవుతున్నాయి. సో ఆ L1 A1కి వచ్చేసరికి నెంబరింగ్ ఇచ్చాం, PL1/A1 E1 ప్లస్ PL2/A2 E2 E ప్లస్ PL3/A3 ఇంటూ E. సో డయామీటర్స్ వేరీ అయినాయి కాబట్టి డయామీటర్స్ దగ్గర నుంచి A1 A2 A3 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో A1 A2 A3 ఈజ్ నథింగ్ బట్ A1 ఈక్వల్ టు A3. సో D1 డయామీటర్ D3 డయామీటర్ రెండు సేమ్ కాబట్టి A1 ఈక్వల్ టు A3. సో దట్ ఈక్వల్ టు డయామీటర్ కాబట్టి మనకి ఇచ్చింది. సో సర్క్యులర్ ఏరియా యొక్క ఫార్ములా, సో సాలిడ్ సర్క్యులర్ ఏరియా నథింగ్ బట్ πd²/4 దట్ ఈక్వల్ టు π ఇంటూ 12². సో డయామీటర్ D1 అండ్ D3 ఈక్వల్ టు 12. సో π ఇంటూ 12²/4 దట్ ఈక్వల్ టు 113 mm². దిస్ ఈజ్ ది A1 అండ్ A3 వాల్యూ. సో కమింగ్ టు ది A2, ద డయామీటర్ ఆఫ్ ది the diameter of the bar, so nothing but D2 equal to 10 mm. So pi into D2²/4 that equal to pi into 10²/4 that equal to 78.53 mm². So P value, L వాల్యూ, ఏ వాల్యూ, ఈ వాల్యూ, సో అన్ని వాల్యూస్ మనకు తెలుసు కదా మనకున్న ఫార్ములాలో. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ మొత్తాన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు P/E అనేది కాన్స్టెంట్. సో ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్లో P/E అనేది కాన్స్టెంట్. సో P వాల్యూ ఎంత, 20 × 10⁻³ డివైడెడ్ బై ఈ వాల్యూ ఎంత, 120 GPa. సో ఆ 120 GPa, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత L1, సో L1 వచ్చేసరికి నథింగ్ బట్ 0.6, నథింగ్ బట్ 600 0.6 మీటర్స్, మాది 0.6 మీటర్స్ 600 mm. సో 20 × 0.6 డివైడెడ్ బై 113 × 120. సో ఇక్కడ 20 kN 113 అని అంటే నథింగ్ బట్ mm². 120 120 ఈజ్ 120 కాబట్టి గిగా పాస్కల్. సో వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే 20 × 600 డివైడెడ్ బై 113 × 120 ప్లస్ 20 × 1000. సో 1000 అంటే నథింగ్ బట్ 1.0 డివైడెడ్ బై 78.53 × 120 ప్లస్ 20 × 600 డివైడెడ్ బై 113 × 120. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు టోటల్ ఎలాంగేషన్ ఈజ్ సమ్మేషన్ ఆఫ్ delta L1 plus delta L2 plus delta L3. After summation, so total elongation is 3.8 mm. So this is the solution. So coming to the second problem, a steel bar 1.8 meters is acted upon by forces as shown in figure. So find the elongation of the bar. Take E equal to 200 GPa. సో ఈ వాల్యూ ఎంత, 200 GPa ఇచ్చాడు. స్టెప్డ్ బార్ 1.8 meters ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఫోర్సెస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో టోటల్ బార్ యొక్క స్టీల్ బార్ ఇచ్చాడు. సో ఆ స్టీల్ బార్ యొక్క టోటల్ లెంత్ ఎంత అన్నాడు, 1.8 meters. సో 1.8 meters, ఈ వాల్యూ ఈజ్ 200. సో స్టీల్ కాబట్టి సో ఆల్రెడీ ఫిగర్ అనేది ఇచ్చేసాడు. సో ఆ ఫిగర్ అనేది ఇది. సో దిస్ ఈజ్ ది ఫిగర్. 1.8 meters అన్నాడు కాబట్టి అంటే 1800 mm. సో 1800 mm కాబట్టి 600 600 600 600 600 600. సో ఏబిసిడి పోర్షన్స్, సో 30 mm డయామీటర్
D1. సో D2 వచ్చేసరికి 40 mm డయామీటర్ అండ్ D3 వచ్చేసరికి 30 mm డయామీటర్. సో లెఫ్ట్ సైడ్ ఏబీ పోర్షన్లో 100 కిలోన్యూటన్ వచ్చేసరికి ఏ పోర్షన్ మీద యాక్ట్ అవుతే బి పోర్షన్ దగ్గర వచ్చేసరికి 50 కిలోన్యూటన్ అనేది యాక్ట్ అవుతుంది. సో బీసీ పోర్షన్ దగ్గర కనుక కన్సిడర్ చేసుకుంటే బి దగ్గర వచ్చేసరికి 50 కిలోన్యూటన్ అండ్ సి దగ్గర వచ్చేసరికి 70 కిలోన్యూటన్. సో సిడి దగ్గర లోడ్స్ని కన్సిడర్ చేసుకుంటే సి దగ్గర వచ్చేసరికి 70 కిలోన్యూటన్ అండ్ డి దగ్గర వచ్చేసరికి 120 కిలోన్యూటన్. సో వీటి యొక్క లెన్స్ వచ్చేసరికి 600 mm, 600 mm, 600 mm. సో ఫైండ్ ది టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్. మనకి ఇచ్చినటువంటి ఈ స్టీల్ బార్లో టోటల్ ఎలాంగేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ టోటల్ ఎలాంగేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది అప్లై చేయాలి. సో ఆ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది మనం అప్లై చేయడానికి సో చూడండి, రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో పాజిటివ్ వాల్యూస్ అని కన్సిడర్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో నెగిటివ్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ, లోడ్ యొక్క హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 100, 50, 70, 120. సో ఆ 120ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ 120 వచ్చేసరికి రైట్ సైడ్ ఉంది. సో దట్ ఈస్ పాజిటివ్, దట్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 100 కాబట్టి -100, మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసరికి 50 ఉంది. సో -100 + 50 మళ్ళీ లెఫ్ట్ సైడ్ 70. సో 100 + -100 + 50 - 70 దట్ ఈక్వల్ టు -170 + 50 దట్ ఈక్వల్ టు 120. సో పాజిటివ్ వాల్యూ 120, నెగిటివ్ వాల్యూ 120. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ కంప్లీట్ అయింది. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది డయాగ్రామ్లో ఎలా డినోట్ చేయాలి. సో డయాగ్రామ్లో వచ్చేసరికి ఏమో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో 100 కిలోన్యూటన్. సో ఏబి బార్, సో ఏబి అనే పోర్షన్ని కన్సిడర్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో 100 కిలోన్యూటన్ ఉంది. సో 100 కిలోన్యూటన్ ఉన్నప్పుడు రిమైనింగ్ లోడ్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఆ రిమైనింగ్ లోడ్స్ వచ్చేసరికి 120, 50. సో 120, 50 వచ్చేసరికి రెండు పాజిటివ్ వాల్యూస్. సో 120 + 50 వచ్చేసరికి 170. సో 170 సో ప్లస్ 170 నెక్స్ట్ 70 వచ్చేసరికి ఏమో మైనస్ వాల్యూ ఉంది. సో 170 - 70 నథింగ్ బట్ 100. సో ఏబి పోర్షన్లో లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100. సో ఏంటి 120 + 50 వచ్చేసరికి 170. సో దాని వాల్యూ అనేది ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ది పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ వాల్యూ అంటే యారో ఇండికేషన్ రైట్ సైడ్ ఉండిద్ది. సో దిస్ ఈజ్ ది ఏబి పోర్షన్. సో 100 వాల్యూ, సో 100 కిలోన్యూటన్ అనేది యాక్ట్ అవుతుంది. సో 100 కిలోన్యూటన్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ది పుల్లింగ్ యాక్షన్. సో ఇది ఏబి పోర్షన్లో లోడ్స్ అనేవి ఇలా సపరేట్ చేసుకోవాలి. సో సిడి పోర్షన్ను కన్సిడర్ చేసుకోండి. సో సిడి పోర్షన్లో వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ అని అంటే నథింగ్ బట్ ఏబిసిడి, ఏబి, బీసీ, సిడి. సో సిడి పోర్షన్లో డి పోర్షన్ దగ్గర వచ్చేసరికి 120 కిలోన్యూటన్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ 120 కిలోన్యూటన్ వచ్చేసరికి పాజిటివ్ నథింగ్ బట్ +120. సో +120 కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సెక్షన్, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫోర్సెస్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే 100 వచ్చేసరికి ఏమో -100, 50. సో 50 వచ్చేసరికి ఏంటి, 50 వచ్చేసరికి ఏమో రైట్ సైడ్ ఉంది అంటే 50 వాల్యూ పాజిటివ్ వాల్యూ. సో 70 కన్సిడర్ చేసుకుంటే ఇది మైనస్ వాల్యూ. సో 100 + 70. సో అంటే -100 + 50 - 70. సో -100 - 70 ఈజ్ నథింగ్ బట్ 170 + 50 అనేది కాబట్టి -170 - 50 నథింగ్ బట్ 120. సో ఈ రెండింటికి 100 + 70, 170 అనేది హైయెస్ట్ వాల్యూ. సో ఆ 170 వచ్చేసరికి దాని యొక్క సైన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్. సో -120 కాబట్టి ఇది కూడా పుల్లింగ్ యాక్షన్ సిడి పోర్షన్ దగ్గర. సో కమింగ్ టు ది బీసీ పోర్షన్. సో బీసీ పోర్షన్ దగ్గర ఎలా కన్సిడర్ చేసుకుంటారు అని అంటే, సో ఏబి పోర్షన్లో ఉన్నటువంటి వాల్యూ, సో ఒకటి పాజిటివ్ వాల్యూ ఉంటే ఇంకొకటి నెగిటివ్ వాల్యూ ఉంటే ఈ రెండింటిని మైనస్ చేసి బి పోర్షన్ దగ్గర లోడ్ అనేది వేస్తే సిడి పోర్షన్ దగ్గర వచ్చేసరికి ఒకటి పాజిటివ్ వాల్యూ ఉండేది, ఒకటి నెగిటివ్ వాల్యూ ఉండేది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇక్కడ సి పోర్షన్ దగ్గర ఉన్నటువంటి లోడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి 100 కిలోన్యూటన్. సో 100 కిలోన్యూటన్ వచ్చేసరికి ఎలా ఉంది, -100 కిలోన్యూటన్ అండ్ 50 యొక్క సైన్ వచ్చేసరికి ప్లస్. సో 100 - 50 అంటే 50. సో హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 100 కాబట్టి -50. సో సిడి పోర్షన్ దగ్గర వచ్చేసరికి ఏమో
plus 120 minus 70. So plus 120 minus 70 is nothing but 50. సో ప్లస్ వాల్యూ వచ్చేసరికి 120 వాల్యూ హైయెస్ట్ వాల్యూ అనేది ఉంది కాబట్టి ఇక్కడ 50 రైట్ వర్డ్స్లో 50. సో ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ని అంటే లోడ్స్ ఎలాస్టిక్ మెంబర్లో ఉన్నటువంటి టోటల్ లోడ్స్ని ఏ పోర్షన్కి ఆ పోర్షన్ లోడ్స్ అనేవి సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసేటటువంటి ప్రాసెస్ని నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు. సో మనం ఇక్కడ ప్రాబ్లంలో వచ్చేసరికి టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్ వచ్చేసరికి నథింగ్ బట్ డెల్టా ఎల్ దట్ ఈక్వల్ టు 1 2 3 పోర్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో దట్ ఈక్వల్ టు PL/AE PL/AE. సో ఫస్ట్ పోర్షన్లో వచ్చేసరికి P1 ఇక్కడ వచ్చేసరికి లోడ్స్ సపరేట్, లెన్స్ ఈక్వల్, ఈ వాల్యూ అనేది ఈక్వల్. సో కాబట్టి P1L/A1E ప్లస్ P2L/A2E ప్లస్ P3L/A3E. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ కామన్ అండ్ ఈ వాల్యూ కామన్ కాబట్టి L/E ఈక్వల్ టు P1/A1 ప్లస్ P2/A2 ప్లస్ P3/A3. సో ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డయామీటర్ యొక్క వేరియేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో D1 దట్ ఈక్వల్ టు 30 diameter of the bar D1 that equal to A1 equal to pi d square by 4. So D value వచ్చరికి 30. So pi into 30 whole square by 4 that equal to after calculation the value is 706.85. So coming to the D2, the D2 value is 40 that equal to area of the bar is pi d square by 4. A2 equal to pi into 40 square by 4 that equal to 1256.63. Coming to the A3, the diameter of the bar D3 equal to 30 that equal to A3 equal to pi into 30 whole square by 4 that equal to 706.85. So now D1 D3, so D1 value D3 value same. So A1 equal to A3 and A2 is the separate. Okay, so after substituting ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాల్యూస్ ఎల్ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎల్ వాల్యూ ఈ 600 డివైడెడ్ బై 200 GPa అన్నాడు. సో కాబట్టి మనకి న్యూటన్ పర్ mm స్క్వేర్లో కావాలి కాబట్టి 200 into 10 power 3. ఓకే, సో 200 into 10 power 3 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో 200 into 10 power 3 బ్రాకెట్స్ ఓపెన్ చేసి 100. సో P1 ఎంత 100 into 10 power 3. సో కిలో న్యూటన్స్లో ఉంది కాబట్టి న్యూటన్స్లో కన్వర్ట్ చేయాలి. సో 100 into 10 power 3 డివైడెడ్ బై ఏరియా A1 706.85 ప్లస్ P2 వచ్చేసరికి 50 కిలో న్యూటన్. సో 50 into 10 power 3 డివైడెడ్ బై ఏరియా 1256.63 ప్లస్ 120 into 10 power 3 లోడ్ డివైడెడ్ బై ఏరియా 706.85. సో 600 divided by 200 into 10 power 3 అంటే 3 into 10 power minus 3. 100 into 10 power 3 వీటన్నిటిని డివైడ్ చేస్తే 141.47 ప్లస్ 39.78 ప్లస్ 169.76. సో సమ్మేషన్ ఆఫ్ ద 3 delta 1 values and multiplied by the length L/E. So the delta L1 is 1.053 mm. So therefore change in the length is 1.053 mm. So for the steel bar, so steel bar ki change in length 1.053. సో ఫస్ట్ది సెకండ్ది. సో ఫస్ట్ బార్ స్టెప్డ్ బారే. సో సెకండ్ బార్ వచ్చేసరికి సెకండ్ బార్ స్టెప్పింగ్ బారే. సో థర్డ్ ప్రాబ్లం థర్డ్ బార్ ఈజ్ ఆల్సో ఏ స్టెప్డ్ బార్. సో ఏ కాపర్ రాడ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి కాపర్ రాడ్. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం కూడా స్టెప్డ్ కాపర్ బార్. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి స్టీల్ బార్ అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి కాపర్ రాడ్ 2 meters long ఈజ్ యాక్టింగ్ అపాన్ బై ఫోర్సెస్ షోన్ ఇన్ ఫిగర్. ఫైండ్ ది టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ ది బార్
The diameter of the rod A and C is 40 mm and 30 mm respectively. Bar B is square cross section with one side as 50 mm. Take E equal to 200 GPa. So E equal to 200 GPa. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి 2 meters long is acting upon by forces shown in figure. So 2 meters 1000 to 400 కదా, బట్ 2 meters కాదు 1.8 meters. సో 1.8 meters. సో ఇక్కడ 2 meters మిస్టేక్, 1.8 meters అని అంటే చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన బార్లో వచ్చేసరికి 1000 ఉంది. సో ఆ 1000 లెఫ్ట్ సైడ్ పోర్షన్లో వచ్చేసరికి ఏబిసి, సో 3 పోర్షన్స్ ఉన్నాయి. ఏ పోర్షన్లో వచ్చేసరికి దాని యొక్క లెంత్ 400, సి పోర్షన్ యొక్క లెంత్ వచ్చేసరికి 400, బి పోర్షన్ వచ్చే లెంత్ వచ్చేసరికి 1000. సో ఇదైనా చేంజ్ చేయాలి, 2 meters అనేదైనా చేంజ్ చేయాలి. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ని బట్టి మనం మన ప్రాబ్లం అనేది డిరైవ్ చేసుకుంటూ రావాలి కాబట్టి సో ఇచ్చినటువంటి ఫిగర్ని బట్టి మనం సొల్యూషన్ అనేది చేద్దాం. సో అప్పుడు చూడండి ఏసి పోర్షన్, సో ఏసీ పోర్షన్లో వచ్చేసరికి రాడ్స్ అనేవి ఉన్నాయి, బి పోర్షన్లో వచ్చేసరికి సెక్షన్ అనేది ఉంది. సో బి పోర్షన్లో వచ్చేసరికి స్క్వేర్ సెక్షన్ అనేది ఉంది. సో ఏసీ పోర్షన్లో ఏ డయామీటర్ వచ్చేసరికి 40, సి డయామీటర్ వచ్చేసరికి 300. సో ఏ డయామీటర్ 40, సి డయామీటర్ వచ్చేసరికి 300. సో బి ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ క్రాస్ సెక్షన్. సో బి వచ్చేసరికి స్క్వేర్ క్రాస్ సెక్షన్, దాని యొక్క సైడ్ వచ్చేసరికి ఏమో 50 mm. సో ఇది మనకి ఇచ్చినటువంటి బార్, సో కాపర్ రాడ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ కనుక అప్లై చేస్తే, సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వచ్చేసరికి ఏ పోర్షన్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ యాక్టింగ్ 100. సో 100, 30, 80, 150. సో వీటన్నిటిలో హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 150. సో ఆ 150ని లెఫ్ట్ సైడ్కి తెస్తే రైట్ సైడ్లో ఉన్నటువంటి వాల్యూస్ వచ్చేసరికి 100, 30, 80. సో 100 వచ్చేసరికి ఏమో మైనస్ వాల్యూ, సో -100 + 30 -80. సో దట్ ఈక్వల్ టు 150. సో ప్లస్ వాల్యూ 150 అండ్ మైనస్ వాల్యూ 150. సో 150 ఈక్వల్ టు 150. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అప్లై చేయండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది మనం అప్లై చేయాలి అని అనుకుంటే ఏ పోర్షన్లో లెఫ్ట్ సైడ్ లోడ్ వచ్చేసరికి 100 kN అనేది ఉంది. సో 100 kN లెఫ్ట్ సైడ్. మీకు ఇంకా సింపుల్ వేలో చెప్పాలి అని అంటే ఏ పోర్షన్లో లోడు, బి పోర్షన్లో లోడు, లెఫ్ట్ సైడ్ ఎంత అయితే ఉంటుందో రైట్ సైడ్ కూడా అంతే ఉంటుంది. సో ఏ అంటే ఆ ఎండ్ పోర్షన్ ఈ ఎండ్ పోర్షన్కి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు ప్రతిదానికి. సో ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సో ఆ ఎండ్ పోర్షన్లో లోడ్ ఎంత అయితే ఉంటుందో దాని యొక్క రైట్ సైడ్ లోడ్ కూడా అంతే ఉండిద్ది. సో ఈ రైట్ సైడ్ ఎండ్లో వచ్చేసరికి ఎంత అయితే లోడ్ ఉంటుందో దాని యొక్క లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఉండిద్ది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ మిడిల్. సో ఆ మిడిల్లో వచ్చేసరికి ఏబి, సో ఏబీలో వచ్చేసరికి 2 లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. సో రెండు కంపల్సరీగా ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి నెగిటివ్ వస్తుంది. సో ఆ రెండిట్లో నుంచి ఒకదాన్ని సపరేట్ చేస్తే, సో ఆ రెండిట్లో నుంచి అంటే మొత్తానికి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి రెండింటిని సపరేట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే ఏ పోర్షన్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే బి పోర్షన్ దగ్గర కూడా అంతే. సో సి పోర్షన్లో ఉన్నటువంటి 150 - 80. సో అలా కన్సిడర్ చేసుకుంటే అక్కడ కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో దాంట్లో ప్లస్ వాల్యూ ఉన్నట్టు దాంట్లో నుంచి మైనస్ వాల్యూ లేదా హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూ కనుక సపరేట్ కనుక చేసినట్టయితే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఎవ్రీ స్ట్రెయిన్ దగ్గర వాల్యూస్ అనేవి మనం డయాగ్రామ్లో నోట్ చేయొచ్చు. సో టోటల్ ఎలాంగేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ టోటల్ ఎలాంగేషన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎల్, దట్ ఈక్వల్ టు డెల్టా L1 + డెల్టా L2 + డెల్టా L3. సో డెల్టా L1 వచ్చేసరికి P1L1/A1E1. సో లోడ్స్ డిఫరెంట్, సో లెన్స్ డిఫరెంట్, సో ఏరియాస్ అంటే నథింగ్ బట్ డయామీటర్స్ డిఫరెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, ఈ వాల్యూ మాత్రమే కాన్స్టెంట్. సో P1L1/A1 × E,
plus P2 L2 by A2 into E plus P3 L3 by A3 into E. So P is nothing but 100 into 10 power 3 into ఏ పోర్షన్లో ఉన్నటువంటి లెంత్ 400 డివైడెడ్ బై పై ఇంటూ ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సపరేట్గా A1 A2 A3 వాల్యూస్ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, పై ఇంటూ డయామీటర్ వచ్చేసరికి 40 పై d స్క్వేర్ బై 4. సో పై ఇంటూ 40 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ పై ఇంటూ 40 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఈజ్ 200 GPa. సో 200 into 10 power 3 Newton per mm square. So 200 into 10 power 3 plus 70. So 70 into 10 power 3 into length 1000 డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసరికి స్క్వేర్ క్రాస్ సెక్షన్. సో స్క్వేర్ క్రాస్ సెక్షన్ కాబట్టి వన్ సైడ్ మాత్రమే ఇచ్చాడు. సో 50 into 50 into 200 into 10 power 3 ప్లస్ 150. సో లోడ్ వచ్చేసరికి 150 into 10 power 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ ఇంటూ 400 లెంత్ డివైడెడ్ బై పై ఇంటూ 30 హోల్ స్క్వేర్ బై 4 అంటే ఏరియా ఇంటూ 200 into 10 power 3. సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ the first term value is 0.159 plus second term is 0.14 plus third term is 0.42. So the summation of the all delta L1 values is total delta L1. So total elongation is 0.719 mm. సో కాపర్ రాడ్ యొక్క టోటల్ ఎలాంగేషన్ మనకి ఇచ్చినటువంటి స్టెప్పింగ్ బార్లో టోటల్ ఎలాంగేషన్ వచ్చేసరికి 0.719. So this is the third problem. Coming to the fourth problem. సో ఇక్కడ వచ్చేసరికి యూనిఫామ్ క్రాస్ సెక్షన్. సో డయామీటర్స్ వాటిల్లో ఏమీ చేంజ్ లేదు. నెక్స్ట్ లోడ్స్ వేరియింగ్ అనేది ఉంది, లెన్స్ వేరియింగ్ అనేది ఉంది. సో ఆ లెన్స్ వేరియింగ్ అనేది వచ్చేసరికి ఏంటి, లెంత్ వచ్చేసరికి ABCD. సో టోటల్ యూనిఫామ్ బార్ క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్, లోడ్స్ మాత్రం డిఫరెంట్. సో ఇక్కడ చూడండి, ABCD పోర్షన్లో బార్ అనేది ఇచ్చాడు. సో ఏ బార్ ABCD 12 mm ఇన్ డయామీటర్. సో ABCD బార్ అనేది ఉంది. సో ఆ బార్ యొక్క డయామీటర్ ఎంత అన్నాడు, 12 mm. ఈ సబ్జెక్ట్ టు అన్ యాక్సియల్ ఫోర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో యాక్సియల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఫిగర్ని బట్టి సో ఆ ఫిగర్లో లోడ్ యాక్సియల్ ఫోర్స్ యొక్క వేరియేషన్ అనేది మనకు చూపించాడు. సో నెక్స్ట్ ద మెటీరియల్ ఈజ్ ద సేమ్ త్రూ అవుట్ ది బార్. సో మెటీరియల్ వచ్చేసరికి బార్కి యూజ్ చేసేటటువంటి మెటీరియల్ వచ్చేసరికి సేమ్ మెటీరియల్ అనేది యూజ్ చేశాడు. సో ఆ సేమ్ మెటీరియల్ అనేది యూజ్ చేశాడు అని అంటే ఈ వాల్యూ అనేది సేమ్. సో ఫైండ్ ది డిఫార్మేషన్ ఆఫ్ ది బార్ అండర్ ది అప్లైడ్ లోడ్స్. సో నథింగ్ బట్ డిఫార్మేషన్ అన్నా ఎలాంగేషన్ అన్నా డెల్టా ఎల్ వాల్యూవే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డెల్టా ఎల్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మెటీరియల్ అనేది సేమ్ అన్నాడు కాబట్టి ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఈజ్ 120 into 10 power 9 పాస్కల్. 120 into 10 power 9 పాస్కల్. సో ఈ వాల్యూ అనేది అది. సో మనకేమో ఇక్కడ ఫిగర్లో బార్ యొక్క లోడ్స్ యాక్సియల్ లోడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క లెన్స్ అనేవి ఎలా ఉన్నాయి, పోర్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ గివెన్ డేటా. సో గివెన్ డేటా వచ్చేసరికి ఈక్వల్ టు 120 into 10 power 9 పాస్కల్. సో మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో కానీ కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో కానీ కావాలి. సో కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో వచ్చేసరికి 120 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 10 power 9. సో 120 into 10 power 9 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ 1 పాస్కల్. సో 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో అలా కన్వర్షన్ చేస్తే 120 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో మనకేంటి, మనకి ఇచ్చినటువంటి ABCD బార్లో టోటల్ డిఫార్మేషన్ అనేది కావాలి. సో AB పోర్షన్ని డెల్టా L1, BC పోర్షన్ని డెల్టా L2, CD పోర్షన్ని డెల్టా L3 కింద సపరేట్ చేస్తే సో AB పోర్షన్ని కన్సిడర్ చేసుకున్నాం. సో AB పోర్షన్లో లెఫ్ట్ సైడ్ 16 ఉంది కాబట్టి రైట్ సైడ్ 16. సో దానికి ఆపోజిట్ సైన్ వేసేసుకోవచ్చు. CD పోర్షన్లో వచ్చేసరికి ఏమో రైట్ సైడ్ టువర్డ్స్ది రైట్ 10 కిలో న్యూటన్ ఉంది కాబట్టి టువర్డ్స్ది లెఫ్ట్. సో దీనికి సో AB పోర్షన్ CD పోర్షన్లో పుల్లింగ్ యాక్షన్ అనేది ఉండిద్ది. సో ఈ రెండు మ్యాండేటరీగా గుర్తుపెట్టేసుకోవచ్చు.
ఓకేనా. సో అక్కడ ఏబీ పోర్షన్, సిడి పోర్షన్. సో ఏబీ పోర్షన్ వచ్చేసరికి ఫస్ట్ పోర్షన్, సిడి పోర్షన్ వచ్చేసరికి లాస్ట్ పోర్షన్ కాబట్టి రెండు ఈక్వలే. సో పుల్లింగ్ యాక్షన్ కింద రెండు వేసేసుకోవచ్చు. సో కమింగ్ టు ది బీసీ పోర్షన్. సో బీసీ పోర్షన్లో వచ్చేసరికి సప్రాక్షన్ చేయాలి. సో ఒకటి పాజిటివ్ వాల్యూ ఉండేది, ఒకటి నెగిటివ్ వాల్యూ ఉండేది. సో ఆ పాజిటివ్ వాల్యూ మైనస్ నెగిటివ్ వాల్యూని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ హైయెస్ట్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ తీసుకుంటాము, హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో -16 + 24. సో 24 - 16 అంటే నథింగ్ బట్ 8 కిలోన్యూటన్. సో ప్లస్ వాల్యూ అనేది ఉంది కాబట్టి రైట్ సైడ్ 8 కిలోన్యూటన్ అనేది బి పోర్షన్ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సి పోర్షన్ దగ్గర. సో సి పోర్షన్ దగ్గర వచ్చేసరికి సిడి. సో ఆ సిడి వచ్చేసరికి ఏమో లెఫ్ట్ సైడ్ అంటే 18 అండ్ మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడే 10 కిలోన్యూటన్ అనేది ఉంది. సో అమ్మా ఇక్కడ 10 కిలోన్యూటన్ వచ్చేసరికి ఇక్కడ యారో మిస్టేక్, రైట్ సైడ్ ఉండిద్ది. ఓకేనా. సో కాబట్టి 18 - 10 నథింగ్ బట్ 8. సో కిలో న్యూటన్. సో ఏబీ పోర్షన్ దగ్గర వచ్చేసరికి లోడ్ 16 కిలోన్యూటన్, సిడి పోర్షన్ దగ్గర 10 కిలోన్యూటన్, బీసీ పోర్షన్ దగ్గర 8 కిలోన్యూటన్. సో డెల్టా L1 = P1/A1E. సో A1 వచ్చేసరికి π × 12² 4. A1 = A2 = A3. సో 3 వాల్యూస్ సేమ్ కాబట్టి πd² 4 π × 12² 4 దట్ ఈక్వల్ టు 113.09. సో డెల్టా L1 = 16 ఇంటూ అన్ని కిలోన్యూటన్స్లోనే ఉన్నాయిగా, 120 కిలోన్యూటన్లో ఉంది, 16 కిలోన్యూటన్స్లోనే ఉంది కాబట్టి కిలోన్యూటన్స్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 116 × 800 లెంత్ డివైడెడ్ బై ఏరియా 113.09 ఇంటూ 120. సో దట్ ఈస్ క్యాల్కులేట్ చేస్తే 0.943. సో బీసీ పోర్షన్లో కన్సిడర్ చేసుకుంటే బీసీ పోర్షన్లో వచ్చేసరికి డెల్టా L2 = PL2/A2 × E. సో డెల్టా L2 = 8. సో పీ వాల్యూ ఎంత, కిలోన్యూటన్స్లోనే ఉంది కాబట్టి నో కన్వర్షన్. సో 8 × 1000 డివైడెడ్ బై ఏరియా 113.09 ఇంటూ 120 ఈ వాల్యూ. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే -0.589. సో పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి పుల్లింగ్ యాక్షన్ ఉంటే పాజిటివ్, కంప్రెషన్ యాక్షన్ ఉంది అంటే నథింగ్ బట్ పుషింగ్ యాక్షన్ ఉంటేనేమో మైనస్ వచ్చింది. సో అందుకని పాజిటివ్ నెగిటివ్స్ అనేవి కూడా వాల్యూతో పాటే ఇచ్చేసాడు ఇక్కడ మీకు. సో నెక్స్ట్ డెల్టా L3. సో డెల్టా L3 వచ్చేసరికి PL3/A3 × E. సో దట్ ఈక్వల్ టు 10 × 800 డివైడెడ్ బై 113 × 120. సో 113.09 ఇంటూ 120. సో క్యాలిక్యులేట్ చేస్తే పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ కూడా పుల్లింగ్ యాక్షన్ అనేది ఉంది కాబట్టి ప్లస్ 0.589. సో టోటల్ ఎలాంగేషన్ డెల్టా L = డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా L1 ఈజ్ 0.943 minus 0.589 plus 0.589. Plus 0.589 minus 0.589 cancel. So total is 0.94, nothing but 1 mm. So this is the fourth problem solution. So fifth problem, sixth problem. So same values. సో ఓన్లీ యూనిఫామ్ బార్స్ అనేవి ఉన్నాయి, ఇవి ప్రాక్టీస్ కింద చేయండి. సో ప్రాక్టీస్ కింద చేసేటప్పుడు ఏబిసిడి పోర్షన్ అనేది ఇచ్చాడు. ఈ వాల్యూ వచ్చేసరికి 1.05 × 10⁵ Nm². ఆ బార్ యొక్క టోటల్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ది బార్. సో క్యాలిక్యులేట్ ది టోటల్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ది బార్ అనేది ఇచ్చాడు. సో అది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాటి యొక్క డయామీటర్ ఎంత అన్నాడు అని అంటే 400 mm అన్నాడు, 40 mm అన్నాడు. సో ఈ టోటల్ బార్ యొక్క డయామీటర్ 40 mm. సో లెన్స్ ఇచ్చాడు కాబట్టి ఫిగర్లో ఆ ఫిగర్ని చూసి డెల్టా L1, సో డెల్టా L2, సో డెల్టా L3 ఈ 3ని ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ డెఫార్మేషన్ వచ్చేసరికి డెల్టా L ఆన్సర్ కూడా ఉంది అక్కడ -0.503. సో ఇవి ప్రాక్టీస్ కింద చేయండి. సో సిక్స్త్ ప్రాబ్లం కూడా అంతే. ఏ బార్ ఆఫ్ స్టీల్ ఆఫ్ డయామీటర్ 16 mm అండ్ లెంత్ 600 mm ఈజ్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ ఫోర్స్ యాజ్ షోన్ ఇన్ figure if E for steel is 210 kN/mm², determine the change in its length.
సో ఇక్కడ కూడా అంతే. సో ఈ వాల్యూ ఇచ్చాడు, మనకు ఫిగర్లో ఇచ్చాడు కాబట్టి డెల్టా L1 డెల్టా L2 డెల్టా L3 ఫార్ములాస్ వేసి ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసేస్తే టోటల్ డిఫార్మేషన్, సో టోటల్ చేంజ్ ఇన్ లెంత్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎంత అన్నాడు 0.0568 mm. సో అది 6th ప్రాబ్లం సొల్యూషన్. సో 6th ప్రాబ్లం సొల్యూషన్. మా నెక్స్ట్ ఇంకా ఒక 7 8 సో 3 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి స్టెప్డ్ బార్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత టెంపరేచర్, సో టెంపరేచర్ కాదు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంకా ఒక 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే బార్స్ మీద ప్రాబ్లమ్స్, వాల్యూమ్ మీద ప్రాబ్లమ్స్, చేంజ్ ఇన్ వాల్యూమ్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ సెక్షన్స్, టెంపరేచర్, స్ట్రెసెస్ వీటి మీద ఫార్ములాస్ అనేవి ఎలా డిరైవ్ చేయాలి, సో ఆ ఫార్ములాస్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.